రెడీయా మీరు? రెడీ అండి. మీరేం వంట చేస్తారు? పొట్లకాయతో సమోసా. పొట్లకాయతో సమోసా? అవును. మీది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రెసిపీ. ఓకే ఓకే, మరి పొట్లకాయ సమోసా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉడికించిన బంగాళదుంపలు 2, నిమ్మకాయ 1, వాము కొద్దిగా, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. వాణి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా? అవునండి. ఓకే. వెరైటీ అన్నారంటే ఇద్దరు కూడా చక్కగా ఒకళ్ళేమో ఆవకాయ చేశారు, ఇప్పుడు ఇవిడేమో సమోసా. మేము రోజు అభిరుచిలో రాజుగారు చూస్తుంటాం కదా, అందుకని మీకు కూడా కొత్త కొత్త ఆలోచనలు ఆలోచన. సో పచ్చిమిరపకాయలు వేసి వేయించేసారా? అవునండి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. అది కూడా చిన్నగా కట్ చేశారా? అవునండి. సమోసాలు కాబట్టి కట్ చేసినది అయితే బాగుంటుంది. స్టఫింగ్ కదా. స్టఫింగ్ కదా. అవును. కరివేపాకు. ఇవి కూడా బాగా సన్నగా భలే కట్ చేశారు. సన్నగా తరిగిన పొట్లకాయ. స్టఫింగ్ లోకి ఏవైనా మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా పొట్లకాయని తురిమి కూడా ఏమైనా వేసుకోవచ్చేమో కదా సమోసా అంటే. అంటే ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటాయి కదా. ఓకే, అందుకనే మళ్ళీ. సో ఆల్రెడీ కొంచెం హాఫ్ బాయిల్ చేసినట్టున్నారు కదా. అవును. సో కొద్దిగా నూనెలో వేగాల ఇంకా. వేగితే మనకి ఓకే పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో ఈలోగా ఆయిల్ వేడి చేసుకుందాం. సరిపోతుందా ఇంకా వేస్తారా? ఇంకోటి వేసేద్దామా? ఓకేనా. కొద్దిగా తురిమిన క్యారెట్. ఓకే. కొంచెం హెల్దీగా చేద్దామని డిసైడ్ అయ్యారా? అవును, పిల్లలకి స్నాక్స్ అంటే ఇష్టంగా ఉంటాయి కదా. మళ్ళీ పొట్లకాయ అంటే తినరు కూడా, కానీ సమోసా లోపల పెట్టేస్తే చక్కగా వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు. తర్వాత బంగాళదుంప ఉడికించేసి మెదిపేస్తారు. ఓకే. అంటే చిన్న సైజులో చేస్తారా సమోసాలు? పెద్ద మామూలు మనకి షేప్ అనేది మన ఇష్టం. అంటే ఎలా చేస్తే బాగుంటుంది మనకి? కొన్ని ఇప్పుడు ఉల్లిపాయ సమోసాలు అంటే చిన్నగానే బాగుంటాయి, అవి ఇంత తినలేం కదా. ఇది కూడా చిన్నగానే బాగుంటుంది. సరిపోతుందండి అంతే బంగాళదుంప? సరిపోతుంది. ఓకే. కొద్దిగా జీరా పౌడర్. సో కారంకి ఓన్లీ పచ్చిమిర్చి అన్నమాట, ఇంకేం కారపొడి అక్కర్లేదు. అవసరం లేదు. ఓకే. సో సాల్ట్. ఈ పొట్లకాయతో మీరే ట్రై చేశారండి సమోసాలు, లేకపోతే ఎవరైనా చెప్పారా ఐడియా? మీరే ట్రై చేశారా? బాగుందండి. వరంగల్ అందరు చాలా వెరైటీగా ఆలోచిస్తున్నారు. కొద్దిగా కొత్తిమీర. ఓకేనా. ఆఫ్ చేయండి. కొద్దిగా నిమ్మరసం. ఓకే. సో ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం. ఓకే. సో ఇది చల్లారాలి కదా ఎలాగో. ఈ లోపు ఇలా ఒత్తేస్తారా చపాతీలాగా? పిండి కలిపేశారండి? కలిపేస్తాను. మైదాలో కొద్దిగా ఓమ, కొద్దిగా ఉప్పు వేసి. సో మైదాలో వాము ఉప్పు వేసి కలిపేసి పెట్టి కొంచెం ఏమైనా నానితే బాగుంటుంది ఈ పిండి? ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానితే. హాఫ్ అన్ అవర్ ముందు నానితే బాగుంటుంది. ఓకే. సో ఒకటి పెద్దగా చేసుకుని 2 పీసెస్ అలా చేసుకోవచ్చా, లేకపోతే సింగిల్ గా చేస్తున్నారా? అంటే మన ఇష్టం అండి. మీరు ఎలా చేస్తారో చెప్తే పాపం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అవునా, చిన్నగానే చేస్తానండి. సరే, నేను రెడీ చేస్తుంటాను. అలాగైతే ఓకే. ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. మనందరికీ ఉపయోగపడే ఇంకో మంచి మావురి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. చిట్కా చూద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? ఇందిరా అండి. ఇందిరా గారు, మైక్ ఎందుకంత విచిత్రంగా చూస్తున్నారు? చెప్పండి మంచి చిట్కా. ఆలు పెరుగు 2 కలిపి ఉడికిచ్చి మిక్సీ చేసి ఫేస్ రాసుకుంటే ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగపడుతుంది. ఆలు పెరుగునా? ఈ చిట్కా మీకు ఎలా తెలిసింది? తెలుసండి, అలాగే యూజ్ చేస్తూ ఉంటాం. అలా తెలుస్తూ ఉంటాయా? ఓకే అండి. సో ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పారండి. అంటే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు న్యాచురల్గా. పెరుగు ఇంకా బంగాళదుంప ఉడకపెట్టేసి పేస్ట్ లా చేసేస్తే అదొక ఫేస్ ప్యాక్ లా పనికొస్తుందంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. ఓకే. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సమోసా చేస్తారా? ఒక దాంట్లో 2 చేస్తాను. 2 చేస్తారా? అవును. మళ్ళీ ఇది పొట్లకాయతో సమోసా కదా. అవును. అట్లా
ఎక్కువ క్వాంటిటీ ఉంటే బాగోదంటారా? అంటే బాగుంటుంది కాబట్టి చేస్తున్నా. అయినా సమోసా అంటే పెద్ద సమోసాలు ఎలాగో మనకు కొంచెం తినాలి ఇబ్బంది. అందుకే చిన్నగా అయితే బాగుంటాయి. సో బాగా పలుచగా వస్తాలండి దాన్ని. అవునండి. కట్ చేస్తారా? కట్ చేస్తాను. దీన్ని వెనకాల సైడ్. సో ఇది నూనె ఇటు మార్చేసుకుందాం. ఎంతవరకు వచ్చింది? ఆ స్టవ్ ఆఫ్ చేసి ఓకేనా. మధ్యలో స్టఫింగ్ పెడదామా? పెట్టేసి కొద్దిగా వాటర్ పెట్టేసి అంటించండి. వాటర్ పడకుండా చాలా ఇంకొంచెం పెట్టాలా? కొద్దిగా క్లోజ్ చేసేసాను జాగ్రత్త. సో ఇవి క్లోజ్ చేసుకోవడం అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సమోసాకు మెయిన్ ఇక్కడే ఉంటుంది కదా. ఓకేనా? వేసేద్దామా? వేసేయండి. ఎలాగో ఆయిల్ హీట్ అయింది కదా. వేసేయండి. చక్కగా నేను వేయించుతుంటాను, ఏం పర్లేదు. వేగిపోతే తీసేయచ్చు. సో ఎలాగ ఇప్పుడు పలుచగానే చేశారు కాబట్టి మనకి ఆ పైన బేస్ ఒకటి ఫ్రై అయితే అయిపోతుంది కూడా, తీసేసుకోవచ్చు. సో ఇది తీసేద్దామా? ఇది వేగిపోయింది. తీసేద్దాం. సో స్వీట్ హాట్ లాగా జమ్స్ పెట్టారా? ఓకే ఓకేనా? వేసేసేయండి. ఇంకొక చాలు. ఓకే. సో మొత్తానికి అయితే స్టఫింగ్ ఒక డిఫరెంట్ పొట్లకాయతో సమోసాలు అన్నమాట. సో ఇది కూడా వేగితే మనం తీసేసుకోవచ్చు కదా. వేయించేసుకోండి. వేసేసేయండి. రెడీ అండి సమోసాలు. రెడీ అండి. ఏదో స్వీట్ హాట్ కాంబినేషన్ లాగా సమోసాకి జెమ్స్ డెకరేట్ చేశారు. బాగుంది మొత్తానికి. వెరీ నైస్. ఓకే, చూసారు కదా వేడివేడిగా పొట్లకాయ సమోసాలు కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు పొట్లకాయ సమోసాలు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ సమోసా తయారు చేసే విధానం: మైదాలో వాము, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉడికించిన పొట్లకాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేసి జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా వత్తుకొని మధ్యకు కట్ చేసి సమోసాలా చుట్టుకోవాలి. వీటి మధ్యలో పొట్లకాయ మిశ్రమం ఉంచి అంచులు మూసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పొట్లకాయ సమోసా రెడీ.